ఇంటర్ బోర్డు వ్యవహారంపై బాలల హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. వీరి పిటిషన్ను లంచ్ మోషన్గా తీసుకోవడానికి ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నగేష్ అని తెలుసుకుందాం. నగేష్, ఇంటర్ బోర్డు వ్యవహారంపై బాలల హక్కుల సంఘం ఏమంటోంది? గౌతమ్, ఇంటర్ బోర్డు ఫలితాల్లో గందరగోళం పైన అత్యవసరంగా విచారణ చేపట్టాలని బాలల హక్కుల సంఘం హైకోర్టును కోరింది. ప్రధానంగా మూల్యాంకనంలో లోపాల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు, దీనికి బాధ్యత వహించాలని ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి జవాబు పత్రాలన్నింటినీ కూడా గ్లోబరీనా సంస్థతో కాకుండా మరొక సంస్థకు అప్పగించి అదేవిధంగా కొత్త అధ్యాపకులతో మళ్ళీ వీటన్నిటిని కూడా మూల్యాంకనం చేయించాలని పిటిషన్ లో కోరారు. అంతేకాకుండా ఆత్మహత్యలకు పాల్పడినటువంటి విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కూడా కోరడం జరిగింది. అంటే ఆ మొత్తం ఈ వ్యవహారం పైన సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు. అయితే విద్యార్థులు తీవ్రమైన ఆందోళన ఉన్నారు, పోటీ పరీక్షలు కూడా దగ్గరికి వస్తున్న నేపథ్యంలో వీటన్నిటిపైన అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. దాంతో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విచారణ చేపట్టడానికి హైకోర్టు అంగీకరించింది. రైట్, ధన్యవాదాలు నాగేశ్వరాచారి. వాళ్ళందరినీ కూడా విద్యార్థులు పేరెంట్స్ కూడా చెప్పండి స్క్రీన్ పై ఎందుకంటే వాళ్ళే స్వయంగా వెబ్సైట్ ఓపెన్ నిన్న స్వయంగా పోలీసు అధికారులు